వెల్కమ్ టు వ్యూ పాయింట్. యాపిల్ తింటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అతిశయోక్తిగా అనిపించినా ఇదే నిజం. ఎర్రగా నిగనిగలాడిపోయే ఈ పండుని హానికరమైన రసాయనాలతో నింపుతున్నారు. రంగులు వేసి అమ్ముతున్నారు. వాటిని ఎక్కువగా కొని తింటున్నారు. ఈ రసాయనాలన్నీ శరీరంలోకి వెళుతున్నాయి. అప్పటి నుంచే సమస్యలు మొదలవుతున్నాయి. మరి యాపిల్ ఎందుకింత అనారోగ్యకరంగా మారుతున్నాయి? అసలు వీటిని ఎలా తింటే మంచిది? యాపిల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. సులువుగా జీర్ణమవుతుంది. అదే సమయంలో జీర్ణ శక్తిని పెంచుతుంది. యాపిల్ తినడం వల్ల గుండె భద్రంగా ఉంటుంది. అంతేకాదు, డయాబెటిస్ ని కంట్రోల్ చేయడంలోనూ ఇది ఎంతో తోడ్పడుతుంది. యాపిల్లో పెస్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్లుగా అవుతుంది. ఫలితంగా అనారోగ్యకరమైన ఆకలి తగ్గుతుంది. ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడంలోనూ ఇది సహాయపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేయాలన్నా అది యాపిల్ తో సాధ్యమవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. మొత్తంగా ఎలా చూసినా యాపిల్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఇప్పటి వరకు యాపిల్ వల్ల కలిగే లాభాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు యాపిల్ వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ నష్టాలు అంటే పండులోని గుణాల వల్ల కాదు, పండు అలా కనిపించడానికి వినియోగిస్తున్న రసాయనాల వల్ల. యాపిల్స్ ఇలా కనిపించడానికి రకరకాల రసాయనాలు వాడుతున్నారు. ముఖ్యంగా వాటిపై వ్యాక్స్ పూస్తున్నారు. ఈ మైనం పూత వల్లే అవి చాలా ఎర్రగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి. అయితే అసలు ఈ వ్యాక్స్ ని కనిపించినట్లుగా కూడా తెలియకుండా చాలా తెలివిగా మోసం చేస్తున్నారు. వాటిని అంతా కొంటున్నారు, తింటున్నారు. ఎప్పుడో ఓసారి అంటే పర్వాలేదు, కానీ రెగ్యులర్ గా ఇలాంటి పండ్లను తినడం వల్ల దీర్ఘకాలికంగా చూస్తే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. పొట్టలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. క్రమంగా జీర్ణ వ్యవస్థ పూర్తిగా పాడైపోతుంది. దీన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మరింత దుష్ప్రభావాలు వస్తాయి. నిజానికి యాపిల్ పైన పూత వాయడానికి ప్రధాన కారణం ఏంటంటే అవి ఎక్కువ కాలం పాటు నిల్వనుండడం కోసం. ఇలా పూతను పూసినప్పుడు అవి ఇప్పటికైనా పాడైపోకుండా తాజాగా ఉంటాయి. వీటి వల్ల సహజంగానే అందమైన మెరుపు రాయటంతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పండ్లపై తేమ అలాగే ఉంటుంది. ఫలితంగానే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండేందుకు ఇలా మైనం పూస్తారు. తీపి రుచి వచ్చేందుకు సుక్రోజ్లో మరికొన్ని పదార్థాలు కలిపి యాపిల్ పై రాస్తే ఎర్రగా మారటంతో పాటు ఎప్పుడు చూసినా తాజాగా కనిపిస్తాయి.